ప్రతి జీవితంలో కూడా దేనికి వచ్చినారు ఇంతమంది? ఏం లేదా దేనికి వచ్చినారు? ఈరోజు గురు పౌర్ణమి, గురువు గురించి తెలుసుకున్నాను. ఓకే, మీరమ్మా? సో కొన్ని సంవత్సరాలుగా చేస్తా ఉన్నాను, కొత్త ఏం కాదు. ఇప్పుడు నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చినానంటే మిమ్మల్ని ఆ విషయాన్ని తెలుసుకునేదానికి వచ్చినాను, నేను చెప్పేదానికి కాదు. ఎన్ని సంవత్సరాలు చేస్తూ ఉన్నాను గురు పౌర్ణమి, ఇంత పెద్ద మార్పులంతా ఇక్కడికి వచ్చి విన్నారు కదా, అందరి మాటలు విన్నారు కదా. అవి నేను తెలుసుకునేదాన్ని, నా సబ్జెక్ట్ వేరే కాబట్టి ఈ సబ్జెక్ట్ నాకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పాలి, ఇప్పుడు నాకు చెప్పండి. అక్క మొదలు పెడతారు, అక్కనే చెప్తారు. వద్దు అక్కని అక్క ఎందుకంటే గురువుల గురించి అక్కకు బాగా తెలుసు స్వామి. సార్, అందుకు మీ ఆరా చూస్తే సాయి డివోటీస్ ఆరా కనపడుస్తా ఉన్నాను కాబట్టి చెప్పండి మీరు. స్టార్ట్ చేయండి. మీరు నాకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. మనకు తెలిసి ఈరోజు గురువుగారు గురు పౌర్ణమి అంటే గురువుల యొక్క ఆరాధన అన్నది మనం ఫస్ట్ నుంచి వింటున్నాము. ఆదిశంకరాచార్యుల గారి నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు హిందూ మతాన్ని కావచ్చు, శాస్త్రం గురించి కావచ్చు, వేదాల గురించి కావచ్చు, వ్యాసుడు చెప్పిన దాని గురించి కంటిన్యూగా ఫాలో అవుతూ పెద్దలు వస్తున్నారు కాబట్టి మనం దాన్ని ఫాలో అవుతున్నాము నా ఉద్దేశం. ఫాలో అవుతున్నారు, ఏం ఫాలో అవుతున్నారు? ఎందుకు కావాలి నాకు? జనరల్గా ఫాలో వేదం సంబంధించే నేను అనుకుంటున్నాను. గురు పౌర్ణమి అనేది అది పెద్ద సబ్జెక్టు కాబట్టి చాలామంది ఆ సబ్జెక్టులో పెద్దలకు సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. దాని గురించి నాకు మంచి మాటలు చెప్పి బాగుంటుంది. అంత స్థానానికి ఇంకా మేము రాలేదు కాబట్టి అంత చెప్పలేకపోతున్నాను. చిన్న సబ్జెక్ట్ కాదు కాబట్టి. వేదవ్యాసుడు వాళ్ళు, శాంతిశంకరాచార్యులు అంత గొప్ప శక్తివంతులు ఉన్నారు కాబట్టి గురువులు, దత్తాత్రేయులు వీళ్ళందరూ కంటిన్యూగా వస్తుంది కాబట్టి దాని గురించి దాన్ని అందరూ మనలాంటి వాళ్ళు అందరూ ఫాలో అవుతూ దాని గురించి చెప్తూ కొంచెం మంచి మాటలు తీసుకొస్తున్నారు కాబట్టి పిల్లలకు కావచ్చు, పెద్దలకు కావచ్చు, మన సైడ్ కొద్దిగా ఇది కార్యక్రమంలో పాల్గొనడం ఒక అదృష్టం అని నేను అనుకుంటాను సార్. ఫస్ట్ అది కరెక్ట్, మీతో అన్ని తప్పు. అన్నీ అదే మామూలు ఎందుకంటే అది ఏదో రుణానుబంధం ఉంటేనే కలుస్తాము, దాన్ని తీసుకొస్తుంది. ఇది ఒకటే కరెక్ట్ మాట. ఇదొకటే, ఎందుకంటే అది లాక్ వస్తుంది ఆ పీరియడ్లో మనిషిని. మార్పు పడుతుంది. ఇంతకు ముందు చెప్పిందంతా శ్రమ పెట్టద్దురా, మనకు ధ్యానం కావాలి కానీ మంచి కానీ ఆ బిడ్డ కింద ఆడుతుండే బిడ్డ. తల్లులకు ప్రాబ్లం ఏంటంటే బిడ్డలతో ప్రాబ్లం. వాళ్ళకి ఏదో మంచి చేయాలనుకుంటారు. ఈ బిడ్డ 24 గంటలు ఏడుపులే, ఏడు తెచ్చేది దొరికి మాకు ఉండేది బిడ్డ అదే. ఓకే, మనిషి జీవితం అంతా కూడా ఒక దీనిపైనే ఆధారపడుతుంది. అది ఏదిరంటే నీ వాక్ ఒకటి. ఈరోజు ఒక గురువుని నమ్ముతా ఉన్నామంటే గురువు శక్తి కాదు, అక్కడ గురువు మాట. గురువు మాటని ఎందుకు నమ్మాలా? ఉపనిషత్తు ఏం చెప్పిందిరా బ్రహ్మస్వరూపం ఎక్కడుందిరా అంటే వాక్వై బ్రహ్మ అని. మాట బాగా రావాలనుకుంటే వాక్వై బ్రహ్మ అనుకుంటే కూడా మనకు మాటలు వస్తాయి. తల్లులుగా ఉండేవాళ్ళు బిడ్డలు ఉన్నారు, ఈ బిడ్డలకు నేర్పించండి, మీరు అనండి, బిడ్డలు బాగా చదువుతారు. ఇది ఉపనిషత్తు మాట నేను చెప్పడం. ఉపనిషత్తు అనేది మనకు శాస్త్రం, అది వేదం, సత్యం, అది వాక్వై బ్రహ్మ. గురువులకు ఎందుకు నచ్చుతామంటే మనం వాళ్ళు వాక్కుకి ఇంపార్టెన్స్ ఇస్తారు. వాక్కులో శక్తి ఉంది, ఆ శక్తి నువ్వే. బ్రహ్మదేవుడు నుదుటి పైన రాస్తాడు అనేది రాంగ్. అది
నీ నోట్లో వచ్చే ప్రతి మాట నీ నుండితో రిటర్న్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్. ఇప్పుడు మనమే కంప్యూటర్స్ ఏదో హలో అంటే హలో అంటా ఉంది. మన తెలివికే అట్లాంటి సృష్టికర్తకు తెలియదా? సో కర్మ సిద్ధాంతంలో ఒక మనిషి కర్మ చేసినాడా లేదా అని తెలిసేదానికి నేను ఇప్పుడు 72 సంవత్సరాలు. ఈ 72 సంవత్సరాలు నేను ఎన్నో చేసిన, నేను అన్నీ మర్చిపోయాను. 50 సంవత్సరాల ముందు ఎప్పుడు చేసినట్టే నా జీవితం నేను చేసింది, నా కర్మ నేను మర్చిపోయాను. ఇంక దీన్ని వేర్ ఇస్ ద రికార్డ్? ఆదిశంకరాచార్యుడు పునరపి జననం పునరపి మరణం అన్నాడు. పునరపి జననం ఉంది, పునరపి మరణము ఉంది. సో నువ్వు ఏం చేసినావని నీకు ఎట తెలుస్తుంది? అందుకని బ్రహ్మదేవ వాక్కులో పెట్టేశాడు శక్తి. అందుకని వాక్వై బ్రహ్మ అని. బ్రహ్మదేవుడు సృష్టికర్త అని మనకు తెలుసు. బ్రహ్మదేవుడు నీ దుడ్డు రాసినాడు, ఇది ఇంత రాసి పెట్టుంటాడు. ఆయనేమి రాయుడు, ఈయన ఏమేమి మాట్లాడుతూ ఉంటాడో అది ఎడా పింగానాడేదో రికార్డు చేసుకుంటూ ఉంటాడు. మనకేమీ తెలియదు. సో మన వాస్తవానికి ఎవరు ఒకడు సృష్టికర్త? మనమే. వీఆర్ క్రియేటింగ్ అవర్ ఓన్ రియాలిటీ. మనకి సరిగ్గా జరగలేదనుకో, ఆయన నమ్మి నేను మోసం చేసినాము అంటాం. ఇన్ని సంవత్సరాలు బాబా నేను బాబా ఏం చేసినాడు అంటాం. సెకండ్లో అనేస్తాం మాట. కానీ వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. ఆధ్యాత్మిక సత్యం అది. లేదంటే కృష్ణుడు భగవద్గీతలో ఉద్ధరేదాత్మనాత్మానం అని చెప్పడు ఆయన. నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో అర్జున అని. భగవంతుడు కానీ ఆయన రోజు ఏదన్నా 1 minute కానీ ఉంటే 1 second కానీ ఉంటే ఐ విల్ డూ ఇట్ అని ఉండేవాడు. కానీ ఆయన అంటా అక్కడ భగవద్గీత మనకందరికీ తెలిసిందే, క్లియర్గా చెప్పేసినాడు. ఉద్ధరేదాత్మనాత్మ, నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో. నా వల్ల కాలేదు, నాకు మనసు ఏకాగ్రత కుదరదంటే అభ్యాస వైరాగ్యాన్ని చిత్త ఏకాగ్రత అని. అభ్యాసం చెయ్యి, వైరాగ్యాన్ని పెట్టుకో. సో ఇన్ని పనులు చేసినాక ఇవాళ మనం సాయిబాబాను పెట్టుకున్నాము, నీకు నమ్మిన గురువుని పెట్టుకున్నాము. అది కరెక్ట్. ఒక నమ్మిన గురువుని మనకు ఉండాలి, ఎవరో ఒకరు ఉండాలి. గురువు ఏం చేస్తాడు? సాయిబాబా నమ్మినాం, 100% నమ్మినాం. నేను కూడా తెల్లవారు సాయిబాబా ఒక గురు పూర్ణిమ క్లాస్ చూసుకొని అక్కడ ఒక 500-300 మంది ఉంటే వాళ్ళు మాట్లాడేసి ఇప్పుడు మా పిఎంసి ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి అది చూసుకొని ఇక్కడ ప్రయత్నం వచ్చి ఇన్ని పనులు చేస్తామండి. ఎనర్జీస్ అనేది మనకు ఎక్కడి నుంచి రావాలి? గురువు నుంచి వస్తాయి, నో డౌట్ ఆఫ్ ఇట్. కానీ గురువు ఎట్లా ఇవ్వాలి ఆయన? నేను బేసిక్గా నా పేరు కంచె రఘురామ్, నేను తిరుపతి, నేను కాలేజీ ప్రిన్సిపాల్గా రిటైర్డ్ అయినా. సో ధ్యానం కూడా 94లో నేను యాక్చువల్గా ధ్యానానికి రాకముందు వేసాశ్రమం తిరుపతి ఏర్పేట ఆశ్రమం వినుంటారు అందరూ కూడా. కొంతమంది చూసినారో ఏమో తెలియదు నాకు. పెద్ద ఆశ్రమం, మల్లాళి స్వామిని. అది ఆశ్రమం పీఠాధిపతులు మా ఇంటికి వచ్చేవాడు. ఆయన పేరుతో ఒక ఆశ్రమమే కట్టి రన్ చేస్తాము. సో ఆధ్యాత్మికంగా మా అమ్మ నాన్న కొంచెం మేము నేర్చుకొని ఉన్నాం, బాగున్నది. ఆయన వచ్చినాడు ఒకరోజు, నేను కాలేజీలో ఉంటే, పత్రికారండి పిరమిడ్ మెడిటేషన్ మీరు వినుంటారు. ఏదో వచ్చి ఏమంటే మీకు పిల్లలకు క్లాస్ మెడిటేషన్ పెడతాను. ఏంటి మెడిటేషన్? ఇట్లానే సరే ఏదో పెద్ద ఆయన వచ్చినట్టే చెప్పి కాలేజీ పెట్టమన్నా పెట్టించినాడు. అంతా చూసి మాట్లాడేటప్పుడు ఏం చేస్తాను కొన్ని విషయాలు అయింది. నన్ను అడిగినాడు, మీరు ధ్యానం చేస్తారా అని. లేదు అన్న. అదేంటండి మీరు తిరుపతిలో ఉన్నారు, వెంకటేశ్వర స్వామి కింద ఉన్నారు, వెంకటేశ్వర స్వామి చెప్పింది మీరు ఆచరణ చేయరా అన్నాడు. ఏంట్రా వెంకటేశ్వర స్వామి చెప్పింది ఏంటి, మనం ఆచరణ చేయింది ఏంది? ఇక్కడ అన్నమాచార కీర్తన తెలుసా అన్నాడు. తెలుసు, మనకు అన్నమాచార కీర్తన అంటే అదిగో అల్లదిగో అని పాటలు అందరికీ తెలుసు. ఆ పాట అంటేనే అదిగో అల్ల కదా తెలుసు అన్నాడు. దాంట్లో ఒక స్టేట్మెంట్ చెప్పినాడు, అన్నమాచార్యుడు ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు అనేసి ఒక స్టాంజా ఉంది కదా, అది మీకు తెలియదా? తెలియదు మాకు.
ఎంతసేపటికి అదిగో అదొకటే పాట. అవునా, తెలీదు, చూసిన ఉంది. అదిగో ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు. భగవంతుడు చెప్పిన మాట ఇది. అన్నమాచార్యుడు సాక్షాత్ వెంకటేశ్వర ప్రత్యక్షంగా చేసినవాడు. నందకంసము మనకు తెలిసింది. సో స్వామి చెప్పినట్లే ఆ మాట అది. భగవంతుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? అన్నమాచార్యుడు ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు. ఏం సార్? మనకందరికీ ఊపిరి ఉంది. ఒక కుక్కకు ఉంది, నక్కకు ఉంది, ఒక చీమకు కూడా ఉంది. కానీ దాంట్లో ఒక మాట అన్నాడు, యోగీంద్రులకు అన్నాడు. మనుషులకు చెప్పలే, జంతువులకు చెప్పలే. ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు అన్నాడు. అవునా, మనం ఇంత డెప్త్ లేదు కదా మనకు. ఏదో కాలేజీ ప్రిన్సిపాల్ చదువుకున్నాము, ఉద్యోగం చదువుకున్నాము, ఏదో రామకృష్ణ గోవింద్ అంటే ఆశ్రమం అంతవరకునే ఉంది. ఇప్పుడు మీరు మాట్లాడినారే అంతవరకునే మాట్లాడినా ఆ రోజు కూడా. ఈరోజు ఎంత మాట్లాడేది ఏంటంటే మీరు నెక్స్ట్ ఇట్లా మాట్లాడతారు అంతే. చెప్పినాడు, మీరు కాలేజీలో ఉన్నారు, ప్రిన్సిపాల్గా ఉన్నాడు, మీకు తెలియకుండా ఉంటే మీరు ఏం చెప్తారండి అన్నాడు. నాకు కొంచెం కడుపు కాదు, ఎందుకంటే కాలేజీ ప్రిన్సిపాల్ నా దగ్గరకు వచ్చి నన్నే క్వశ్చనింగ్ ఏదో తప్పు నేను చేసినట్లు అనేసి. అదే రెడ్డి, అరే తెలియకుండా ఉంటే తెలుసుకుంటాం అంతేగాని ఇదేం పెద్ద విషయం కాదండి నాకు అనేసి. నాకు గర్వం ఉంటుంది కదా, కాలేజీ ప్రిన్సిపల్ అంటే అంత కూర్చోను కదా అనేసి. ఇట్లంటే అది కాదండి, మీరేం చేస్తూ ఉన్నారు? నేను రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్లో సేల్స్ ప్రమోషన్ ఆఫీసర్గా ఉన్నాను, ఇప్పుడు ఉద్యోగం చేస్తానంటే రాజీనామా ఇచ్చినాను అన్నాడు. సంసారం లేదా అన్న, భార్య 2 అమ్మాయిలు. అదే ఎట్లా ఉద్యోగం రాజీనామా ఇచ్చేస్తే ఎందుకు ఇచ్చినారంటే నాకు సత్యం తెలిసింది అన్నాడు. ఏం సత్యం అంటే ధ్యానం అవునాయి. ఇదేంటి ధ్యానం చేసేదానికి సత్యం తెలిసి ఉద్యోగ రాజీనామా ఇచ్చి వస్తారు. యాక్చువల్గా నేను కొంచెం డిఫెన్స్లో పడ్డాను జవాబుకు. అప్పుడు చెప్పినాడు, బుద్ధుడు రాజు, వానికి ఎవరు గొడవలు ఏమీ లేదు, అందమైన భార్య, అప్పుడే పుట్టిన బిడ్డ. ఎందుకు వదిలేసుకున్నాడు? సత్యం తెలుసుకునేదానికి. చూడండి ఎంత లాజిక్ ప్రశ్నలు. మనిషి జీవితంలో మనం ఏం చేయాలనే దానికి బుద్ధుడు సత్యం తెలుసుకునేదానికి వెళ్ళాడు. నేను సత్యం తెలుసుకొని కూడా ఉద్యోగం వదులుకుంటా ఉంటే నా అంత విధవ ఈ ప్రపంచంలో ఉండడు అన్నాడు. ఇవి కొత్త పాయింట్స్ ఆ రోజు నాకు 30 సంవత్సరాల ముందు మాట. ఓకే, ఏం సత్యం అంటే ధ్యానం అన్నాడు. మళ్ళీ ధ్యానం అనేది ఎక్కడ వింటా ఉన్నామండి? ధ్యానం చెప్పేదానికి ఉద్యోగాలు రాజీనామా ఇచ్చేసి రావాలని నా ప్రశ్న. లేదు, సమయం సరిపోదు నాకు, ఒకరికి చెప్పేదానికి కాదు అందరికీ చెప్పాలి అన్నాడు. ఓకే, అప్పుడు నేనేం చేయాలంటే మీరు చదువుకున్నారు, మీరు ధ్యానం నేర్చుకుని మీ పిల్లలు చెప్పండి అన్నాడు. సరే ఇంత వదిలివేసేసినాడు. అప్పుడు చెప్పినాడు, సత్యం తెలుసుకున్నప్పుడు సత్యము చెప్పితే నువ్వు జయం వస్తుంది. సత్యమేవ జయితే అంటే అది అర్థము. సత్యం తెలియనప్పుడు సత్యం కోసం ఎవరైనా సరే ప్రయత్నించాలి. సత్యం తెలిసినాక ఆ సత్యం ఎవరికి చెప్పాలా? నాకు సత్యం తెలిసిపోయింది, అక్కడ ఒక తప్పు జరుగుతూ ఉంది, ఈయన అట్లా పోతా ఉన్నాడు, పోయి పన్నెలే అనుకుంటే అది సత్యమా? కాదు. అయ్యా పడిపోతావయ్యా అంటే ఈయన ఇష్ట ప్రకారం పోయి పడిపోతే కూడా మనకు సంబంధం లే. నాకు ఆడ సత్యం తెలిసి ఈయన అట్లా పోతూ ఉన్నాడు, అమాయకుడుగా ఉన్నాడు, పాపం జారి పడిపోతే కాళ్ళు ఎరుగుతుందేమో అనే సత్యం చెప్పేది మనం చెప్పాలన్నా వద్దా? చెప్పండి, చెప్పాలి. అదే చెప్పాను, నాకు సత్యం తెలిసింది కదా, సత్యం చెప్పేది నా ఉద్యోగం. సత్యమేవ జయతి, సత్యం చెప్తే నాకు జయం రావాలి, నా బిడ్డకు జయం కావాలి, నా భార్యకు జయం కావాలి. అది స్టేట్మెంట్ కరెక్ట్ అయితే జరుగుతుంది, స్టేట్మెంట్ రాంగ్ అయితే జరగదు కదా. ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పిన దానికి ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్. ఎట్లా చేయాలని అప్పుడు అడిగినారు. అప్పుడు అన్నమాచార్య స్టేట్మెంట్ ఇచ్చినారు. భగవంతుడు ఎక్కడున్నాడు అన్నప్పుడు ఊపిరిలో దేవుడు ఉన్నాడు యోగీంద్రులకు. యోగీంద్రుడు మనుషులు కాదు. ఎవరు యోగి?
భగవద్గీత చదివినావా అని. భగవద్గీత ఇన్నిసార్లు చదివినా, వేసేస్తాం సంబంధం కాబట్టి. దాంట్లో తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగి కానీ కృష్ణుడు చెప్పినాడు అని మనకు తెలిసి వస్తే కదా పారాయణం చేస్తున్నాం అంతే. అర్థం ఎవరు చెప్పరా మాకు. తర్వాత లేసేది పారాయణ చేస్తా ఉండేది. అవునా, ఎందుకంటే పారాయణ చేసేటప్పుడు ఏంటంటే మనసు పనిచేది, నోరు పనిచేస్తారు, అది వచ్చేది. ఇప్పుడు మీరు కూడా గురు చరిత్ర, నేను గురు చరిత్రలు, శ్రీపాశ్రీలు ఇన్ని ఉన్నాయి నా దగ్గర కూడా, చదువుతూ ఉంటాను అంతే. ఏమి చదివినా రెండిని మా ఆవిడ మళ్ళీ వెతికేది ఏమి చదివినా ఎక్కడ మనకు పట్టేది పట్ట. సరే అప్పుడు చెప్పినట్టు అది కాదండి, ఈ యోగం అంటే ఆలోచన రహిత స్థితిగా ఉండేది యోగము. పతంజలి యోగ సూత్రాలు మీకు తెలియదా? అన్నీ తెలుసు నాకు, అది తలండి, కానీ అర్థం తెలియదు. అర్థం విడమర్చి చెప్పాల అది. అందుకని అర్థం అనర్థం భావయ నిత్యమని అన్నమాచార్యుడు చెప్పారు. అర్థాన్ని అర్థం చేసుకొని చెప్పారు. ఆ భావం అర్థమైందంటే 100% ఎనర్జీ నీకు వస్తుంది. లేదంటే ఏదో బూడిదలో వచ్చిన పన్నీరు ఊరికే వేస్ట్ అవుతుంది. అన్నమాచార్యుడు కూడా భావింప సకల సంపద రూపమది భావం ఉండాలి. నీకు భావమే లేకుండా ఉంటే పారాయణ చేసుకుంటా ఉంటే భావం ఎక్కడి నుంచి వచ్చేది? భావం అనేసి ఏమిటంటే నీ హృదయానికి సంబంధం. అన్నమాచార్య కీర్తనలన్నీ కూడా భావములోన బాహ్యములోన గోవింద గోవింద, లోపల గోవిందుడు వల్ల బయట గోవిందుడు. మనం పైకి గోవిందుడు అనేసి ఏ గోవిందుడు స్థానాలు మనం ఊరికి గోవింద అనుకోవాల్సింది. పుణ్యం రావచ్చు అంతే గోవిందాన్ని. దాన్ని మనం ఆల్రెడీ పుణ్యాత్ములు కాబట్టి 4 ఇడ్లీ వాడికి ఇంకో 4 ఇడ్లీ ఉన్నా వేస్టే. పుణ్యాత్మ ఎక్స్ట్రా ఏమి రాదు, జ్ఞానం రావాలి, అది గుర్తుపెట్టుకోండి. పుణ్యానికి 10 రూపాయలకి 50 రూపాయలు అవుతాయి, 50 లక్షలు అవుతాయి, 10 లక్షలు అవుతాయి అంతే, దాని మించే వస్తుంది. కానీ జ్ఞానానికి ప్రపోర్షన్స్ ఉన్నాయి. జ్ఞానం వస్తే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తే బ్రహ్మజ్ఞానం వస్తుంది, బ్రహ్మజ్ఞానం వస్తే బ్రహ్మతత్వం అర్థమవుతుంది. బ్రహ్మతత్వం అయితే వేద రూపం అహం బ్రహ్మాస్మి అనేది నీకు అర్థమవుతుంది. ఊరికే వేదంలో అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు బ్రహ్మస్వరూపమే. వేదం చెప్పింది యువర్ ఏ గాడ్, 100% నువ్వు యార్ గాడ్. ఎందుకంటే వేదాలను నమ్ముతాం కాబట్టి. అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు బ్రహ్మస్వరూపం అంటే ఎప్పుడు 7 మొగాలు కూర్చొని ఉంటా ఉంటే బ్రహ్మస్వరూపం ఎట్లా వచ్చేది? అందుకని అది పుణ్యంలో అవి లేవు స్టేజెస్. 10 లక్షలు 50 లక్షలు వస్తుంది, ఏం చేసి వచ్చేది? జ్ఞానం వచ్చిందా విజ్ఞానంగా పోతుంది, విజ్ఞానం వచ్చిందా ఆత్మజ్ఞానం. భజగోవిందంలో ఆదిశంకరాచార్యులు ఆత్మజ్ఞాన విహీన మూఢ తే పచ్చంతే నరక నిగూఢ అన్నాడు. భజగోవిందం ఒకసారి చదవండి. ఆత్మ స్టేజెస్ చెప్పేటప్పుడు జ్ఞానం విజ్ఞానం ఎక్కడిగా ఉంటుంది. ఆత్మజ్ఞానం రాకపోతే మనిషి జీవితంలో సత్యం ఒకటే, ఒక్కరోజు నువ్వు చచ్చిపోయావు, అది ఒక్కటే సత్యం, మిగతావన్నీ శుద్ధబద్ధమే. అది అంటా ఉన్నాడు ఆదిశంకరాచార్యుడు భజగోవిందంలో. ఆత్మజ్ఞాన విహీన మూఢ. మూఢ అంటే అర్థం ఏంటంటే అన్నీ తెలిసి చేయని వాడిని మూఢుడు అంటారు. బుద్ధి లేనివాడు కాదు, మూఢుడు. నాకు తెలుసు ధ్యానం అంటే, నాకు తెలుసు ఎప్పుడో విన్నాను అనేది. మనకు అదొక బ్యాడ్ హ్యాబిట్. పేరు వినుంటాం కానీ ధ్యానం చేసే పద్ధతి తెలియదు. అది ఆత్మ. జాగ్రత్తగా వినండి. ఎందుకు స్వాధ్యాయం చేయాలంటే, భగవద్గీత చదువుతున్నారా? చదవండి. ఏం చేస్తా ఉన్నారు 2 సంవత్సరాల్లో? ఊరికే బాబా అనుకుంటే బాబా వచ్చేస్తాడా? బాబా శ్రద్ధ అన్నాడు, సబూరి అన్నాడు. ఎందుకు శ్రద్ధ అనేది ఆయన ఇచ్చోట. శ్రద్ధావాన్ లభితే జ్ఞానం. జ్ఞానం వస్తుంది శ్రద్ధ ఉంటే. ఎందుకు నీకు జ్ఞానం? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. నీకు జ్ఞానం వస్తేనే నువ్వు చేసిన కర్మ కాలుతుంది. అందుకనే మీ బాబా ఏమి పిచ్చోడు కాదు. శ్రద్ధ సబురుని ఒక్క మాటతో అంత చేయండి అని కొట్టి పారేసి. ఆ శ్రద్ధ ఉండాలి. ఎందుకు నీకు శ్రద్ధ అంటే నీ జ్ఞానం కోసం. ఎందుకు నీ జ్ఞానం అంటే మనం చేసిన కర్మ అట్లే ఉంది.
ఆ కర్మ పోయేది భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ 100 జన్మలు చేసిన కర్మ కూడా జ్ఞానం అనే దీంట్లో కాలిపోతుందిరా. ఆ జ్ఞానం ఎలా వస్తుంది? బాబా చెప్పినట్లు శ్రద్ధ. మనకు ఆ శ్రద్ధ ఉందో లేదో ఎవరు ప్రశ్నించుకోవాలి? మనమే. నేను ప్రశ్నించుకోవాలి. మన పిల్లవాడు సరిగ్గా చదువుకుంటే ఏమంటాం? ఏమరా నీకు శ్రద్ధ లేదారా అంటా ఉన్నామా లేదా? బిడ్డ మాత్రం బాగా చదవాలా, నీకు మాత్రం శ్రద్ధ. నీ బిడ్డ మాత్రం వీడికి శ్రద్ధే లేదు సార్, 20 గంటలు టీవీ పెట్టుకుంటాడు సార్. ఆడ మాత్రం కావాలా, బాబా చెప్పిన శ్రద్ధ మాత్రం రావాలా, మీకు మాత్రం శ్రద్ధ వద్దు. అది శ్రద్ధ. సబూర్ అంటే సహనం, కొంచెం ఓపిక పడుతుంది. అట్లా బస్ అని కోపం వచ్చేసింది. వీడికి చాలా కోపం వస్తాడు, దానికి సర్టిఫికెట్ వేరే ఒకటి అట్లా అనకూడదు. ఒక ఫ్రెండ్ ఇంటికి పోయినా, వాడు వచ్చి ఒక పిల్లడు వచ్చి ఇట్లా కొట్టలేదు వీడికంటే భలే కోపం సార్ అని వాళ్ళ బండబూతులు తిట్టేసి వచ్చిన. బుద్ధుందా లేదా? మీరు బిడ్డ మనోడు కాబట్టి తాతను కొట్టుకున్నా పరపర, వచ్చిన వాళ్ళందరినీ కొట్టుకుంటాం. సో ఇట్లుంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అది మనము చేసే ప్రతి పని కూడా మన జీవితంలో ఒక మంచి జరిగేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఆఫ్ చేయండి. మీరు ఊరికే సరదాగా ఏమీ లేదు. మనం టైం బౌండ్ షెడ్యూల్లో ఉన్నాం. ఏ క్షణానికి మనం చనిపోతామో మనకు తెలియని పరిస్థితి. భజగోవిందం ఎందుకు చెప్తున్నాం అంటే, భజగోవిందంలో ఆధ్యాత్మిక సత్యాలన్నీ దాంట్లోనే ఉన్నాయి. మాకురు ధనజన యవ్వన గర్వం హారతి నిమేష కాలా సర్వం మాయామయమిది మఖిలం బుద్ధ్వ బ్రహ్మపదం ప్రవేశితు. నీకు అన్నీ ఉన్నాయి అనుకుంటావేమో, ధనముంది, జనాలున్నాయి, గర్వం వస్తుందేమో. అవన్నీ కూడా స్వామికి హారతి ఇస్తాం. అటువంటిది హారతిని ఎవరైనా దీపం అనుకుంటామా? హారతి నిమేషత్ కాలాసర్వం, కాలం అంతా కూడా క్షణకాలంలో హారతి మనకు అయిపోతారు. ఆదిశంకరుడు సాక్షాత్ శివస్వరూపం. చచ్చినాక మనం పోవలసింది ఆదిశంకరుడు లయకారకుడు. ఆయన సృష్టి బ్రహ్మదేవుడు చేసుకుంటే, స్థితి మహావిష్ణువు చేసుకుంటే, చచ్చినాక చూసేది ఆయన చెప్పిన మాట. మనం ఎప్పుడో రోజు ఆడికి పోయి తీరవలసింది. ఇది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు ఏముందంటే, మనం ఏం చేయాలని అనుకుంటాం. మాయామయమితి మధ్యలో మాయలో ఉన్నాం. ఆ మాయ నుంచి కొంచెం బయట వచ్చి బ్రహ్మపదం, బ్రహ్మజ్ఞానం అంటే తెలుసుకుంటాం. ఇంతకుముందు చెప్పిన స్టేజెస్ అని. జ్ఞానం వస్తే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తే బ్రహ్మతత్వం వస్తుంది, బ్రహ్మతత్వం వస్తే బ్రహ్మజ్ఞానం వస్తుంది. బ్రహ్మజ్ఞానం వచ్చినప్పుడు నేనే బ్రహ్మస్వరూపం కూర్చొని ఉంటే అహం బ్రహ్మాస్మి వస్తుంది. అప్పుడు భగవంతుడు నీకేం కావాలని నిన్ను అడుగుతాడు. నువ్వు ఏమైనా కోరు ఇస్తాడు. నేను నా జీవితంలో అనుకున్నది అన్నీ జరిగింది. మిగతా అందరి జీవితాలు నేను చెప్పలేను, నా జీవితం వరకు. ఎందుకంటే ఆయన ప్రాక్టికల్ ఎగ్జామ్. లేదంటే 15 సార్లు కైలాస మానస సరోవరానికి ఈశ్వరుని దగ్గరికి నన్ను పిలిపించుకోవడం. 15 సార్లు. ఒక్కసారి మానస సరోవరం పోయేదానికి ఎవరికి కాదు, అంత టైట్ షెడ్యూల్. కైలాస పర్వతాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే అసలు ఆడిపోయి అంత సరిపోవు. అట్లాడితే 15 సార్లు నన్ను ఈశ్వరుడు పిలిపించుకున్నాడంటే నేను ఏ జన్మలో ఎన్ని పుణ్యం చేసుకున్నాను. అక్కడ ఆ ధ్యానం చేసేటప్పుడు ఎన్ని అనుభవాలు నాకు చూపించాడు. అది అనుభవం రావాలంటే ఎన్ని చెప్పినా సరిపోవు. సాక్షాత్ శివుని దగ్గర మనం అనుకుంటేనే సంతోషంగా ఉంటే, శివస్వరూపంగా ఆడ భారతీయ వాళ్ళ నుంచి రాత్రుల్లో ఆ స్నానం చేసేదానికి ఆ దేవతలు వచ్చి దిగి నక్షత్ర రూపంలో వచ్చి పోయి ఇట్లా పోతూ ఉంటే, ఇంకా జస్ట్ అక్కడ ధ్యానం చేస్తే తెలుసుకుంటాం. అది 15 సార్లు నన్ను పిలుచుకున్నాడు. ఒకసారి పోయేదానికే కష్టం. అది నాతో వీడు వచ్చినాడు, వీళ్ళ అమ్మ వచ్చింది, ఎంతమంది వచ్చినారు. అది నేను వేదంలో ఏం చెప్తే నాకు తెలియదు. అది కానీ 100% ఈశ్వరుడు పిలిపించుకుంటే మనం పోగలుగుతాం, అందరూ పోలేదు. కాబట్టి
అప్పుడు ఆ ధ్యానం చేసేటప్పుడు ఈ సిస్టమ్స్ అన్నీ నాకు ఆపరేట్ చేయించినారు. లేదంటే ఇంత ధైర్యంగా చెప్పలేను. అది మన జీవితం. మనకు కావాల్సింది నీ ప్రశాంతమైన జీవితం అంతే. నువ్వు బాగుండాలా, నీ బిడ్డలు బాగుండాలా, నీ కుటుంబం బాగుండాలా, మనకు కావాల్సిన వాళ్ళు బాగుండాలా, మనకు కావాల్సిన అందరూ. ఆ సత్యం తెలిసినప్పుడు అందరికీ చెప్పాలి. కరెక్ట్. మా గురించి వచ్చిన అది నేను సత్యం తెలుసుకున్నాను అంటే, సత్యం తెలుసుకుంటే ఉద్యోగాలు రాజీనామా ఇస్తారని నా బాధ. ఇవన్నీ అర్థమైనాక 100% ఆయన రోజు మనకు అప్పుడు అంత బుద్ధి లేదు కాబట్టి తప్పు అనుకున్నాను. కానీ 100% ఆయన చేసింది కరెక్ట్. ఆయన కానీ చేయకుండా ఉంటే ఇవాళ ఇంతమంది చేసి ఉండలేము, ఇన్ని వేల మంది ఇవాళ ధ్యానం చేయలేరు, ఇంత ప్రశాంతంగా ఉండలేరు. ఇవాళ మీరు ఇన్ని సంవత్సరాలు బాబాను చూస్తూ ఉండారు. నేను 100 సార్లు చూసింటా బాబాని, 100 సార్లు మాట్లాడాను. ఎందుకంటే మానస సరోవరం పోయినప్పుడు నాకు సర్వదేవతలు కనబడతాయి. దాంట్లో నేను ఉన్నాడు. శ్రీవాసకి వెళ్ళినప్పుడు బుక్ నాకు అప్పుడు తెలియదు. వస్తానే ఆ బుక్ 2009లో హైదరాబాద్లో ఒక ఆయన ఇచ్చాను. ఇప్పుడు ఒక 500 పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాను. సత్యం తెలిసినప్పుడు సత్యం నువ్వు చెప్పినావా నీ కర్మ పోతారు. నీ నోట్లో నుంచి రావాలి సత్యం. ఊరికే పైన కాదు. రే బాగుండ్రా అని నువ్వు అంటేనే నీకు బాగుంటావు. నువ్వు అనలేదనుకో నీకు జరగదు. యద్భావం తద్భవతి. అక్కడ నీ భావమే సరిగ్గా లేకుంటే పోయి సావనిలే, మనకెందుకంటే నువ్వు సావు ఉంటారు. అది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అంటే ఆచరణ. ఒక్కటి చేయండి చాలు. సత్యమేవ చేయదు. సత్యం ఒకటి పట్టుకో, నీకు చేయండి ఒకటే. మనం 100 సత్యాలు పెట్టుకుని ఏం చేసి వచ్చేది? నీకు 4 ఇడ్లీ కావాలి, 40 ఇడ్లీలు ఎందుకు? నువ్వు తినవో వేరే వాళ్ళకి ఇవ్వవు, సాయంకాలానికి ఎండిపోతాయి, పారేసేది. అదే వేరే వాళ్ళకి ఇస్తే అమ్మ తల్లి ఆనందంగా ఉండుంటే ఇంకో 10 జన్మలు నీకు 50 ఇడ్లీలు వస్తాయి. పారేస్తే నీకు జన్మలు పడుకోవాలి. సత్యమంతా ఇంతే. అది మనం నేర్చుకోవాలి. ఎప్పుడో ఒక రోజు మనం చనిపోతాం, అది మాత్రం షూర్. ఆదిశంకరాచార్యని రెఫరెన్స్ పెట్టుకోండి. ఒకనొక పండితుడు వచ్చి ఏదో నాకు తెలియదంటే పండితుడు అడిగినాడు. దినయామిన్యౌ సాయం ప్రాత శిశిరవసంతౌ పునరాయాత కాలం క్రీడతి గచ్చత్యాయు తదపిన ముంచత్యాశావాయు. అంటే నీకేమి తెలియదు అంటా ఉండవి. ప్రతిరోజు ఉదయం వస్తూ ఉంది, మధ్యాహ్నం వస్తూ ఉంది, సాయంకాలం వస్తూ ఉంది, ఇప్పుడు రాత్రి వచ్చింది. ఇదైపోయినా మళ్ళీ తెల్లవత వస్తుందా? అదే అడుగుతూ ఉన్నాడు. జనయామిన్యో సాయం ప్రాత శిశిర వసంతవు పునరాయాత. ఇన్ని రోజులు ఎండాకాలం, ఇప్పుడు చలికాలం వస్తూ ఉంది, గాలికాలం వస్తుంది. నీకు తెలియదా అని అడుగుతున్నాడు. నీ కళ్ళ ముందు చచ్చిపోతూ ఉన్నారు. కాలం క్రీడతి. ఆ పదం చూడండి ఎంత భయంకరంగా ఉందో. కాలచక్రంలో క్రీడతి, కాలం క్రీడతి గచ్చత్యాయు. గచ్చ అంటే తీసుకుపోవడం. ఒకనొక మనిషి ఆయువుని కాలచక్రం ప్రాణం తీసుకుపోయేటప్పుడు ఆ కాలం వికటాట్టహాసం చేస్తుందంట. నేను వాడిని లాక్కొని పోతా ఉన్నాను, వీడికి ఇన్ని సంవత్సరాలు చేసిన నలిగి నా చేతిలో అంటుంది. అది కాలం క్రీడతి గచ్చత్యాయు తదపిన ముంచత్యాశ. ఇంకా నీకు ఏడిపోయినారా? నీకు తెలియదంటా ఉండవే. నీ కళ్ళ ముందు ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు రాత్రి వచ్చిందా లేదా? ఇదేమన్నా కొత్త విషయమా సార్? కానీ రేపు తెల్లవారితో కూడా వస్తుందా? నీ ఎదురుగా చనిపోయిండారా? మీతో చనిపోయినా? చనిపోయినా మీ ఇంట్లో కూడా? అందరింట్లో ఉంటుంది. మీరు సాయిబాబా డివోటీ చాలాదేమో ఎవరు అది అడుగుతాను. కాలం క్రీడ, చచ్చేది షూర్. ఒకరోజు నువ్వు చచ్చేది షూర్. చచ్చినాక ఏముంది నేను తెలుసుకోవా? ఈరోజు అడ్రస్ పెట్టేదానికి జీపీఎస్లు పెట్టుకుని ఇన్ని కిలోమీటర్లు సత్తా ఉండమే పట్టుకొని అట్లాంటిది నీకు తెలియని లోకంలో డెఫినెట్ అది 100% నువ్వు పోయి తీరాల్సింది. నీ ఇష్టాలతో ఆ రోజు నీ పని లేదు అక్కడ. ఇక్కడ ఊపిరి పోయిందని అనుకో, రెడీగా ఉంటారు. ఆయా మనసు వస్తా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి అక్కడ చూసేది ఏమి లేదా?
ఒకసారి చూడండి. ఒకప్పుడు ఏమైందంటే మనం ఇక్కడ ఏం చేయాలని నీకు అర్థమవుతుంది. రమణ మహర్షి ఊరికే భగవంతుని రమణ మహర్షి అయిపోలే. 16 సంవత్సరంలో ప్రత్యక్షంగా చావును చూసేసి. రమణ మహర్షిని చదువుంటారు అందరూ, చాలా మంది ఈ విషయాన్ని తెలుసు మీకు అందరికీ. చాలా మంది పెద్దలు ఉన్నారు. సో ఆయన ఒకటే చెప్పింది, నేను నువ్వు తెలుసుకోవాలి, నేను చెప్పేది ఏం లేదు నేను అని. ఏమీ తెలియకనే మీరు ఢిల్లీకి వెళ్ళిపోతారా? ఏమీ తెలియకనే పైలోకాలకు వెళ్ళిపోతారా? పైలోకాలకు వెళ్ళిపోయి మీ పరిస్థితి ఏంటి? ఏడుతూ కూర్చోలేదు. ఏంటి రోజు రకరకాలుగా ఉంది ఇక్కడ, పోయి తీరాలి ఒకరోజు. అది అది తెలుసుకునేది ఎలా? దానికి ధ్యానం, దానికి భగవద్గీత. భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాట మనకు వేదవాక్యం. అర్జున, నీకు నీ జన్మ తెలియదు, నా జన్మ తెలియదు. నాకు నా జన్మ తెలుసు, నీ జన్మలో తెలుసు. ఎలా తెలిసింది బావా అంటే, యోగ రూప, నేను యోగంలో నేను అన్ని చూడగలిగినాను. అందుకనే తస్మాత్ యోగి భవ అర్జున. పతంజలి మహర్షి చెప్పింది యోగం అంటే, నేను సంసారమే అన్ని యోగాలు ఎక్కడికి పోయేదంటే ఏమి చేయదురా, యోగ చిత్త వృత్తి నిరోధ. ఆలోచనలు కట్టిపెట్టు, అనవసర ఆలోచనలు కట్టిపెట్టు, అంతే. మన ఆలోచన సంసార ఆలోచనలు ఉంటాయి, అది యుక్తంగా చేయాల్సి ఉంది. అనవసర ఆలోచనలు కట్టిపెట్టు. అది కూడా ఈయనకి ఎట్లా పోతే నాకేంటి, ఈయన తొంగి చూస్తా ఉండేది, ఒకరికి ఎక్కడికి పోతా ఉన్నాడు అని. ఇదే బతక, అవిటి కట్ చేయని చెప్తా ఉంది. అది ఆధ్యాత్మికం, అది యోగం. యోగ చిత్తవృత్తి నిరోధ. ఇది పతంజలి యోగ సూత్రం. ఆదిశేషుడు ఆయన. ఆదిశేషుడే నీలో కుండాలని రూపంగా ఉండేది. ఈరోజు నేను చెప్పేది, ఆదిశేషుడు ఆనందంగా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాడు. సాయిబాబా డివోటీస్ ఇవాళ అందరూ కుండాలని ఎగురుతూ ఉండాలి అని. ఎందుకంటే ఈ నోస్ ఎవ్రీథింగ్. ఇవన్నీ మనలో ఎట్లా వచ్చేది? కుండాలని పేరు ఉండాలంతా. ఏంటి ఆ కుండాలని? షట్చక్రాలు. ఆ షట్చక్రాల రూపం ఏది? కుండాలని. ఆదిశేషుడు ఆయన చెప్పిన మాట యోగ చిత్తవృత్తి నిరోధ. ఆలోచనలు కట్టిపెట్టాను. సంసారం చేసేటప్పుడు సంసారం ఆలోచనలు పెట్టుకో. సంసారాన్ని గురించి జీవితాంతం ఆలోచిస్తామా? ఏమండి ఇవాళ ఏం వంట చేయాలి, ఎలా వంట చేయాలి, ఇది చేయండి, అయిపోయి ఇంకేం ముందు కూడా ఆలోచన అక్కడ. ఇది అయిపోతేనే ఈ కాలంలో ఈయన ఎక్కడ చేస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఆమె ఎక్కడికి పోతా ఉంది, ఇది పెద్ద ఆలోచన. వీటిని కట్టి పెట్టు అంటావు. అది కట్టి పెడితే నువ్వు యోగి. అది కట్టి పెట్టితే మనకి ఇష్టంలే, ఎందుకంటే ఇష్టం అది. కర్మ ఎట్లా పోయేది మనకు? ధ్యానం. అరే వేరే వాళ్ళ పైన శ్రద్ధ పెట్టద్దురా, నీ పైన శ్రద్ధ పెట్టు. సాయిబాబా బాబా కొట్టుకుని చస్తా ఉంటే నేను ఆయన పైన శ్రద్ధ పెడతాను అంటే ఏం చేసేది? నా సారం అంతా ఈయన పైన. నా కష్టం వచ్చినప్పుడు బావా నాకు ఈ కష్టం వచ్చి ఏడుస్తూ ఉండేది. భగవంతుడు చాలా పైకి అనుకున్నంత సులభతడేం కాదు, చాలా చండాలుడుగా ఉంటాడు. ఇవన్నీ ఒకసారి మనం గుర్తు. లేదంటే వాడు కష్టపడుతూ ఉంటే సాక్షిపోతంగా ఉంటారు ఎవరు. ఇది ఏది ఎట్లయినా పోనీ మన జీవితం మనది. కృష్ణుడు క్లియర్గా ఉద్ధరేదాత్మ ఆత్మ, నీ ఆత్మను ఉద్ధరించుకుంటే ఇంకా నువ్వు ఉద్ధరించుకోలేదు, అది నీ కర్మ. ఆ రోజు బాబా విల్ నాట్ కమ్ ఇన్ టు పిక్చర్, వెంకటేశ్వర స్వామి విల్ నాట్, కృష్ణ విల్ నాట్ కమ్ ఇన్ టు పిక్చర్. నేను చెప్పింది ఏంటి? నువ్వు శ్రద్ధగా చేసినావా? అవేర్ ఏం చెప్తాడు? నాన్న మ్యాథమెటిక్స్ రా, ఇది బాగా సమ్ చేయరా ఇట్లా అని చెప్తాడు. ఆయన చెప్పే పని అయిపోయింది. శ్రద్ధగా ఎవరు ఉండాలా? స్టూడెంట్ పని. స్టూడెంట్ను చూసే అమ్మా నాన్నది పని. ఏమిరా మ్యాథమెటిక్స్లో 0 వచ్చినాయి నీకు అంటే, పోనీలేండి డొనేషన్ కట్టి తీసుకుంటాంలే స్వీట్ అంటే ఇంక బిడ్డ చదువుతాడా? శ్రద్ధ ఎట్లా వస్తుంది? అది బాబా చెప్పింది శ్రద్ధ. శ్రద్ధ వస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే నీ కర్మ కాలిపోతుంది. మీకు తెలియదు అది ఆ విషయాలు. ఇవాళ ఇంత ప్రశాంతంగా ఉండి, నేను కాలేజీ ప్రిన్సిపల్, నాకు ఒక అమ్మాయి ఉంది, ఒక అబ్బాయి ఉంది, మీ మాదిరి నేను సంసారం, నేనే సన్యాసి అయిపోలా. ప్రతిదీ మీకు అన్ని కష్టాలు ఉన్నాయి, దానికి మించిన కష్టాలు నాకు ఉన్నాయి. మీకు 4 కష్టాలు ఉన్నాయి, నాకు 40. ఎందుకంటే నాకు సర్కిల్స్ పెద్దది కాబట్టి.
ఇన్ని నేను చేసుకుంటా వస్తానంటే నాకు ఎక్కడ ఇప్పుడు ఇంత దూరం తెల్లవారి నుంచి తిరిగి జర్నీ చేసుకుని వచ్చి ఇక్కడ మీరు కూర్చొని ఒక 2 నిమిషాలు ధ్యానం చేసినాక బాబా నేను వచ్చి నీతో వచ్చి కూర్చొని మాట్లాడిస్తాను అనే దానికి నేను మాట్లాడతాను. ఇంత పవర్ఫుల్గా క్లాప్స్ టు బాబా. ఆ 2 నిమిషాలు కాదు, ఆ 2 నిమిషాలతో అంత ఎనర్జీ ఇచ్చింది. నన్ను గమనించుంటారు ఎంత టైర్డ్గా వచ్చున్నాను, అవును. కానీ ఆ 2 నిమిషాలు ఒకసారి అట్లా అది ఊపిరిలో దేవుడు ఉన్నాడు. 2 నిమిషాలు జస్ట్ అట్లా కూర్చొని థాట్లెస్ యోగా చిత్తవృత్తి నిలవదు, టైర్డ్ లేదు, పాడు లేదు, ఏమీ లేదు. ఇంతమంది ఇక్కడ వచ్చినప్పుడు నాకు టైర్డ్ అయిపోయింది అంటే ఎవరు ఏం కొట్టుకునేదేం లేదు ఇక్కడ, కానీ పర్పస్ అవి కాదు. ఇంతమందిని ఇక్కడ కాలచక్రంలో నేను వేస్ట్ చేసింది మీ అందరి కర్మ నేను ఊహించుకోవాలి. ఎందుకంటే మీరు పర్పస్గా వచ్చినారు. గురువు పౌర్ణమికి వస్తూ ఏదో మా సార్ వస్తాడని నేను చెప్పుంటాను. ఈయన వచ్చి ఎక్కడగా ఉన్నాడు, ఏదో దాచని ఇది అవసరమని మీరు తిట్టుకొని పోయి ఉంటారు. ఆ దరిద్రమంతా నాకు వస్తుంది. కాలచక్రం ఇది. కాలచక్రం అనేది చాలా భయంకరంగా ఉంటుంది. కాలభైరవుడు అనేవాడు ఆషామాషి కాదు. ప్రతి కాలంలో కూడా కాలభైరవుడు. ఏదైనా కష్టం వచ్చిందంటే కాలభైరవుడిని స్మరించండి. అష్టమి నాడు ఎవరికైనా వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ కానీ ఉంటే అష్టమి నాడు కాలభైరవ అష్టకం చదువుకోండి. కాలభైరవుడు అంటే సాక్షాత్ శివుడు, సాక్షాత్ కాలం, భైరవ అంటే శబ్దం, నీ బాధల శబ్దం. అది ఒకసారి అదంతా కూడా బీజాక్షరాలు. అది ప్రత్యక్షంగా కాలంలో కాలభైరవుడు ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు నా శబ్దంలో కాలభైరవుడు ఉంటాడు. భైరవ అంటే శబ్దం, కాలంలో ఉన్నాడు. కాలభైరవాష్టకం అష్టమి నాడు చదివితే ఏ ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని మాస్టర్ తగ్గిస్తారు. బీజాక్షరాలు. దేవరాజ సేవ్యమాన పావనాది పంకజం యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజం. కాలభైరవం భజం 3 సార్లు అన్నారు. 3 కాలాలలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా దేవతలు లాంటి నారదుడు కూడా కాలభైరవుడిని స్మరించుకుంటా ఒక పని చేయదు. స్మరించుకుంటా ఉండే ఎవరంటే మనమే. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. అష్టమి నాడన్నా అనుకోండి, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే గమనించండి, కొంచెం సహనంగా ఉండండి. 100% ఎందుకంటే ఇవన్నీ నేను ఆచరణ చేశాను. నేను ధ్యానానికి ఎన్ని గంటలు చేస్తానో, స్వాధ్యాయానికి అన్ని గంటలు రాత్రి 1 గంట 2 గంటలు నేను పనుకుండేది ప్రతిరోజు 72 సంవత్సరాలు. వాళ్ళకి వినపడటం లేదంట సార్ ఇక్కడ. అవునమ్మా, ఆంటీ ఉన్నారు, ఆమెకి కొంచెం హియరింగ్ మీకోసమే వస్తాయి సార్. అక్కడ వినపడటం లేదు పాపం వాళ్ళు. సో అమ్మాయికి ఏమో కరెక్ట్ టైం మీద దోకా ఇచ్చింది. జరిగింది అంతే. మీరు మంచి జరగలేదు, కెనాట్ హెల్ప్ ఇట్. దాని మనం పెద్దగా పట్టించుకోకు, అయిపోయింది. దట్స్ ఆల్. ధ్యానం ఎన్ని గంటల సేపు చేయాలా రోజు ఎన్ని గంటల సేపు చేయాలి ధ్యానం? అది నెక్స్ట్ పాయింట్. ఓకే. సో ఇది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇంతమంది గురువులు కూడా వాళ్ళ సాధనతో గురువులైన. ఇప్పుడు స్వాముల ఫోటోలు పెట్టుకున్నారు, వాళ్ళు ఏం ఆషామాషి కాదు, ఎంతో జీవితాన్ని త్యాగం చేస్తుంటేనే వాళ్ళు మనం గుర్తుపెట్టుకుంటా ఉంటారు. మనం దాంట్లో 1% అన్నా చేయాలి. 1% నమ్మినాం కాబట్టి 1% చేస్తే 100% రిజల్ట్ ఇస్తాం. నమ్మినాం, కొంచెం శ్రమ, కొంచెం ఉపాసన, డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఇది ధ్యానం ఎందుకు చేయాలంటే నీ ఆనందం కోసం, నీ కష్టాలు పోయేదాన్ని, నీ ప్రశాంతత కోసం నువ్వు ధ్యానం చేస్తే ఏం బెనిఫిట్ అంటే, మనము వాయుమండలంలో నివసిస్తూ ఉన్నాం. వాయువు ద్వారా నువ్వు నివసిస్తావు. వాయువు కానీ నీ లోపల పోయిందంటే చచ్చిపోయినాడు అంటాం. ఇంత పెద్ద వాయుమండలం ఉంది. ఈ వాయుమండలంలో మంచి ఉంటుంది, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి.
మంచి ఉంది, చెడ్డ ఉంది, దేవుడు ఉన్నాడు, దెయ్యము ఉన్నాడు, భూతము ఉంది, ప్రేతము ఉంది, పిశాచము ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈ ఇంట్లో కూడా అన్నీ ఉంటాయి. ఎందుకంటే లోకాలన్నీ కూడా యోగ రూపం. యోగంలో అర్థం సమత్వం యోగం వచ్చింది. వాళ్ళకు దెయ్యము వాళ్ళకేం తెలియదు, అది నీకు నాకు తెలుసు అంతే. అవి ఇక్కడ ఉంటాయి. అవి ఎవరిని పట్టుకుంటాయంటే, ఏ ఇంట్లో వాయుమండలము కొంచెం నెగిటివ్ ఎక్కువ ఉంటుందనుకో, ఆ నెగిటివ్ ఉండే సిస్టమ్ వాళ్ళకి ఎక్కువ ఆపరేట్ అవుతుంది. అంతే ఇది. ఈరోజు ఎందుకు మనం దేవుణ్ణి పెట్టుకుంటున్నామంటే, అట్లా నెగిటివ్ ఉంటే వెళ్ళిపోయేదానికి. నువ్వు దేవుణ్ణి పెట్టినావు, దీపం పెట్టినావు, ఆ దీపం కొంత నెగిటివ్ పోతుంది, ఊదూతులు పెడతా ఉండవు, కొంత నెగిటివ్ పోతుంది. కానీ మళ్ళీ రాకూడదు. అది రాకూడదు అన్నప్పుడు ఏముందంటే దాన్ని కొంచెం కట్టడి చేయాలి. అష్టదిగ్బంధనం అంటామే. ఆ అష్టదిగ్బంధనం ఎట్లా చేస్తావు నువ్వు? నీ శక్తితో చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళ ఫోటోలన్నీ చూసుకున్నామంటే దేవుడి చుట్టూ కొంచెం ఆరా ఉంటుంది, కలర్ ఉంటుంది. ఆ శక్తి నీకు రావాలి. ఆ శక్తి ఎప్పుడు వస్తుందంటే, నువ్వు కొంచెం ప్రశాంతంగా కూర్చొని కొంతసేపు ధ్యానము, కొంతసేపు రామ నీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడు కొంతసేపు అనుకోండి, తప్పేం కాదు. కానీ ధ్యానంలో మాత్రం చేసేటప్పుడు ఆలోచన ఉండదు. యోగా చిత్తవృత్తి, అది యోగం. నీకు ఫ్రీగా ఉన్న వంట చేసుకుంటున్నావు, నీకు ఇష్టమైన దేవుని వాటి అనుభవం చేసుకో. ఆ శబ్దతో ఏమవుతుందంటే, మంచి మాట నీ నోట్ల నుంచి వస్తే అది శబ్ద బ్రహ్మగా మారుతుంది. శబ్ద బ్రహ్మగా మారినప్పుడు భూతపరిత పిశాచాలు నెగిటివ్ ఇంట్లో ఉండదు. ఇంకా ఎక్కడ నెగిటివ్ ఉంటుంది ఆ పక్క వెళ్ళిపోతూ ఉంటాయి. మనకు ప్రశాంతత ఉండాలి. అది తదపిన ముంచత్ ఆశావాయు. ఏమిరా ఇంకా ఆశలో ఉండవా? వాయుమండలం నీ దరిద్రమత ఉంటే అని ఆదిశంకరుడు మనం ప్రశ్నించినాడు. రేపు చనిపోయినాక యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ ఆల్ దిస్ క్వశ్చన్స్ టు ఆదిశంకర. యూ విల్ బి క్వశ్చన్. ఆవిడికి జవాబు మీకు ఉండదు. అంత రాకుంటే మనం చనిపోతానే హ్యాపీగా రాజమార్గాలు ఉన్నాయి, ఆ రాజమార్గాల్లో పోవాలా. వన్ హ్యాస్ టు కమ్ అండ్ రిసీవ్ అస్. హ్యాపీగా రావాలా. రాండి, ప్రజలు చనిపోయినాడా, వెరీ గుడ్, ఇన్ని సంవత్సరాలు, అయ్యో ఇన్ని రండి కూర్చోండి, మీ ఇంటి పిలిచినట్లు అటు పిల్లలు. అంతేగాని వీడు వచ్చినాడు నాకు దెబ్బలు కొట్టండి అనకూడదు. అది ఎవరికి మనవాళ్ళకి రాకూడదు. ఇంత దేవుడిని నమ్మి ఇంత చక్కగా ఉండి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసి ఉద్ధరేదాత్మనాత్మ మనం చేసుకోకుండా చేస్తే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ టేకింగ్ ఎ హ్యూమన్ బీయింగ్. మనకు తెలియకుండా ఉంటే కరెక్ట్. అది కృష్ణుని నమ్మినాం, రాముని నమ్మినాం, సాయిబాబాని నమ్మినాం, వెంకటేశ్వర స్వామిని నమ్మినాం, కాళహస్తిని నమ్మినాం, ప్రతి దేవుణ్ణి నమ్మినాం. అంత నమ్మకం ఉన్నాడు. ఇన్ని దేవుళ్ళు ఏదో ఒకటి రావాలి కదా నీ రంగంలోకి. ఎందుకు రంగం లేదు? శ్రద్ధ లేదు అక్కడ. అది ఆడ. నీకు శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే నీకు కర్మపోతుంది. సింపుల్ పాయింట్. పిచ్చు కుదిరితే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే పిచ్చు కుదురుతుంది. ఏం చేసావాలా? ఎవరు చేసుకుంటారు పిచ్చోడిని? కొంచెం సేవ్ చేయబ్బా. ఇది మన బతుకులు. కాబట్టి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆల్రెడీ వీఆర్ ఇన్ ది రైట్ పాత్. బీ ఇన్ ఏ స్పిరిచువల్ పాత్. స్పిరిచువల్ పాత్ అంటే నీకు అవసరం. ఉద్ధరేదాత్మలో భాగం అది, కొత్త ఏమి కాదు. అక్కడ మేము 24 గంటలు దేవుడు దయ్యమని పెట్టుకుంటే వాళ్ళు 94లో ధ్యానం అనేది చెప్పుకుంటా ఉంటే దేవుడు మీ మాదిరి 24 గంటలు 94, 95లో ధ్యానం వచ్చిన ఒక ఫీలియర్, అది పలంనేరు క్లాసుకి పిలిచినారు. ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు పెట్టాలండి. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ బాపట్ల ఉన్నాడు. వాడు కూడా 100%, 1000% డివోటీ. మీరు అతను డివోటీని కాదు, 100% డివోటీ. ఆయన ఇంకా 3-4 మంత్స్కి రిటైర్డ్ అయిపోతాడు. పిలుచుకొని వస్తాను ఇప్పుడు మీకు టైం ఉండేటప్పుడు. సాక్షాత్ బాబాతో మాట్లాడే అంత ఎనర్జీ ఉంది. ఆంజనేయులు ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు. అప్పుడు ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1994 అటు పలమనేరు ధ్యాన క్లాస్ పెట్టాలా అని పోయినాను. వాడు కూర్చున్న సాయిబాబా ఇంతమంది కూర్చొని ఉంటారు. కులంగా బాబాని అంత పెద్ద కుల అంత మంగళహారతి నాకు ధ్యానం చెప్పుకుంటే ఎట్లా నవ్వని ఏం తగిలిచ్చేసినారు. ఇక్కడ 3 ఉండదు కొంచెం. ఇప్పుడు మీకేదో మేడం చెప్పింది కాబట్టి ఏదో వస్తాడే, కొంచెం 3 ఉంది కాబట్టి ఉన్నారు. మీరు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ ఉంటే నా మాట వినద్దా? ఆ టైం ఉన్నది.
ఇప్పుడు రఘురామ్ సార్ చెప్తాడు అని ఇంకా చెప్తారు. లాస్ట్లో ఒక మంగళం ఇస్తా ఉన్నాయి. స్వామి ఏం మాట్లాడింది సరిగ్గా చెప్పలేదంటే ధ్యానం ఆ రోజు 2. ఇంత పెద్ద డివోటీస్లో అంత పెద్ద టాప్ డివోటీస్ అది కూడా సరే ఏం చేయదు దాని నుండి ధ్యానం చేసుకుంటూ కూర్చుంటే హారతి ఇచ్చేటప్పుడు వాళ్ళకి శ్లోకం చెప్పింది. అన్యదా శరణము నాస్తి. మీరు కూడా చెప్తా ఉంటారు, చెప్పండి. అన్యదా శరణం నాస్తి శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సాయినాథ. అది కరెక్ట్. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష సాయినాథ. ఇది ఆ రోజు మంగళం. అమ్మ బాబా కాపాడిన మనకు. ఆడొక తెలుగు పండితుడు పరిచయం అయినాడు. సార్ ఈయన తెలుగు పండితుడు, సార్ దీనికి అర్థం చెప్పండి మీరు అన్న. అన్యదా శరణం నాస్తి, వేరే వాళ్ళని ఎవరిని శరణు పొందవలసిన పని లేదు. నాస్తి అంటే త్వమేవ శరణం మమ, నిన్ను నువ్వే శరణు పొందు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన. అప్పుడు నేను నా భావంలో మిమ్మల్ని ఆలోచిస్తాను. ఇది క్లియర్గా తెలుగు చెప్పినాడు. ఇంతసేపు మీరేం చేసినారు అన్న షాక్ అయిపోయినారు. ఆయన ఏమన్నాడు, ఎవరిని వద్దు, నువ్వే కదా చెప్పింది, నేనే రఘురామ్ వచ్చి చెప్పలా. అన్యదా నువ్వే మంగళ చెప్పు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నన్ను నేనే శరణు పొందుకుంటా, వేరే వాడిని శరణు పొందను, నన్ను అప్పుడు రక్షించు. నువ్వు చెప్తా ఉండవు. నువ్వు చెప్పిన మాటకు ఆయన ఒప్పుకోవాలన్నా వద్దా? ఒప్పుకున్నాడు, నిన్ను కాపాడాడు ఆయన. ఎందుకంటే నిన్ను నువ్వు అనుకోవాలా. సార్ ఇన్ని సంవత్సరాలు చేసేది మేము పోయిందా? ఏం పొర పుణ్యం ఇంతుండా ఈ పుణ్యాలు అనేసి ఈరోజు ఆ పలవనేరులో టాప్ మోస్ట్ పిరమిడ్స్ సాయిబాబా అక్కడనే పెట్టాము. ఎంతమంది మెడిటేటర్స్ అయినారంటే అది బాబాకి మనం ఏం చెప్తా ఉన్నాం, నేను ఎవరిని శరణు పొందను, నన్ను నేనే శరణు పొందాను అని ఆయన చెప్పినప్పుడు మన మాటకు ఆయన గౌరవం ఏమో వద్దా సార్? నువ్వే చెప్తా ఉండవు, నేను ఎవరిని శరణు పొందను, అప్పుడు నన్ను కాపాడు అని. నువ్వు నన్ను కాపాడినప్పుడు నాకేం పట్టింది అని అడగడు ఆయన. కానీ ఇనీషియల్ స్టేజెస్ కాబట్టి మనకు ఒక దేవుడి కన్నా కావాలా, అది నమ్మల్లా. కానీ జ్ఞానులుగా ఉండేటప్పుడు ఆయన చెప్పిన మాట శ్రద్ధ అన్నప్పుడు ఆ శ్రద్ధలో మనం ఉండాలి, అంతే, ఇంకేమీ లేదండి. ఇవన్నీ చేయండి, తప్పేం కాదు. కానీ 100% శ్రద్ధ, సహనం అనేది ఉండాలి. కొంచెం శ్రద్ధ అంటే ఇంటికి పోయినాక అన్నీ బాబా ఉంటాడు. ఇవాళ బాబా ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు ఒక 15 నిమిషాలు ధ్యానం చేసుకుని కూర్చోండి, బాబా ఇంట్లో వచ్చి డ్యాన్స్ చేస్తాడు. బాబాకి ఏమీ సంబంధం లేదు, నాకే వచ్చి 2 నిమిషాలు కళ్ళు మూసుకుంటానే నీకు నేను ఉంటాను మాట్లాడా, నువ్వు చెప్పు ఉన్నప్పుడు ఇంత నమ్మకం ఉండేవాడు మీ దగ్గరికి రాడా? అసలు నమ్మకం లేనివాడు నా దగ్గరకు వచ్చినప్పుడు, కాబట్టి నీ దగ్గర ఇంట్లోనే వచ్చి నిద్రపోతాడు, నా దగ్గరికి అట్లా వచ్చి వెళ్ళిపోతాడు క్లాస్ అయిపోయినాక. కానీ మీ దగ్గరికి రావాలి, ఎందుకంటే నమ్మినారు కాబట్టి. నాకు నమ్మకం లేదు, యోగంలో వస్తాడని అంటారు, ఎందుకంటే ఆయన యోగి రాజు అన్నారు కాబట్టి. ఆయన యోగంలో కూర్చొని ఉంటాడు. మీ పూజలన్నీ కూడా మీకోసం అంతే. ఇవన్నీ కూడా తినేదానికి బాగానే ఉంటాయి ఇవన్నీ, కానీ యోగానికి ప్రయోజనం ఉంటాయి. ఆయన పేరే యోగిరాజు. రూపంలో అందరూ మునిగి తేలేవాడు ఆయన. దత్తాత్రేయుడు ఆయన. శ్రీపాద శ్రీవల్లభులో ప్రతి పదము ధ్యానస్థితి యోగస్థితి, ధ్యానస్థితి యోగస్థితి. అసలు చూడండి, అందరూ చదువుండేవాళ్ళు ఇవన్నీ కూడా, కొత్త నేను చెప్పడానికి. కాబట్టి ఇవాళ మనం ఏం చేస్తే మనకు బెనిఫిట్ అని తెలుసుకుందాం అంతే. ఈరోజు గురువు అనుగ్రహం వస్తుంది. ఎప్పుడు కూడా గురువు అనుగ్రహం ఎప్పుడు వస్తుంది అంటే గురువుని గురించి అర్థం చేసుకుంటే గురువు అనుగ్రహం వస్తుంది. గురువుని మనం ప్రార్థించకూడదంట, గురువుని అనుగ్రహించుకోవాలి కావాలంట. భగవంతుని దగ్గర పోయి కోరకూడదంట, అనుగ్రహించమన్నాడు. స్వామి మా ఇంట్లో బాగలేదు ఇవ్వని కోరితే ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. మనకి ఎందుకు భగవంతుని నమ్మినా మనకు పనులు ఎందుకు జరగవాలంటే నీ నోట్లో నుంచి వచ్చే మాట సరిపోవటం లేదు. వాళ్ళు
భగవంతుడిని కానీ గురువుని కానీ అనుగ్రహం అనగా. ఓకే. ఎందుకు అనుగ్రహం అంటే నీ గ్రహస్థితి బాగలేదు, కొంచెం నీ దయ నా పైన చూపించు అని అర్థం. అది అనుగ్రహం అంటే. అనుగ్రహించి. ఓకే. అంతేగాని మా అల్లునికి ఒళ్ళు బాగాలేదు, నువ్వు నా బిడ్డకు ఒళ్ళు బాగాలేదు, పెళ్లి చేసి పెట్టు అంటే ఇంకేం పని పట్టలేదు ఆయన. అన్నీ తెలిసిపోతాయి అనుగ్రహించు అంటే. 100% ఇస్తాడు. ఓకే. ఎందుకంటే నాకు ఇచ్చినాడు కాబట్టి. ఓకే. నాకు ఇవ్వకుంటే నేను చెప్పేది తప్పది. 100% నాకు ఇచ్చినాడు. ఈరోజు ఇంత ఆథెంటిక్గా ఇంత గట్టిగా మీరు ఎప్పుడు విని కూడా ఉండరు. ఒక సబ్జెక్ట్ ఇట్లుంటుంది దాన్ని కూడా. ఎందుకు చెప్తున్నానంటే చెప్పేది ఆయన కాబట్టి అది మనకు రావాలి. సో చాలా సంతోషం. ఇవాళ ఒకసారి అడుగుతూ ఉండింది కానీ కుదరలే. ఇవాళ మళ్ళీ మిస్ అయిపోతుంది అనుకున్నా. 7:30 అవుతుంది, 6 గంటలకు రావాల్సిన వాడిని అక్కడ మా వాళ్ళు నేను రాను బయట సీనియర్ అందరికీ మా ఛానల్కి పోయే లోపల అన్నీ నాకు చూపించేదానికి వచ్చేసినారు ఒకరోజు. నాకు టైం వెళ్ళాడుతూ ఉంది. సరే బట్ ఇంతమంది మీ అదృష్టం. 100% ఐఎమ్ వెరీ ఎందుకంటే ఇంతమందికి నేను దాంట్లో 8 గంటలు అవుతుంది పాపం. మనం 6 గంటల నుంచి 5 గంటల నుంచి వచ్చుండే వాళ్ళకు నేను ఇంతకుముందు ఎప్పుడన్నా అవసరం వినుంటే అరే సార్ కోసం ఉంటాం అనుకోవచ్చు. నా ముఖమే తెలియదు మీకు ఎవరికి. మాట్లాడేటప్పుడు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి ఒక 10 మంది ఉంటారు మాట్లాడదాం అనుకుని వచ్చిన. కానీ ఇంతమంది అంటే ఇంతమందికి భగవంతుడు అనుగ్రహం ఇచ్చేదానికి రెడీగా ఉన్నారండి. గురు కటాక్షం సార్. అది గురు మీ అందరి పైన ఉంది. ఒకసారి గురువులకు నిజంగానే అందరికీ లెట్స్ గివ్ ఎ వెరీ బిగ్ క్లాప్. 5 నిమిషాలు ధ్యానం చేసి మళ్ళీ హారతిస్తాం. ఆ ధ్యానం చెప్తాం. వీళ్ళు యోగి రాజు అంటే అర్థం ఏంటంటే ఆలోచనలు ఉండవు. భగవంతుడికి ఆలోచన ఉండదు, మనిషికి ఆలోచన ఉండదు. ఆయన ఆలోచనకు ఎప్పుడు వస్తాయంటే నీ ఆలోచనలు నువ్వు యోగానికి వచ్చినప్పుడు నీకు ఏం కావాలో ఆయనకు తెలుస్తాడు. అది అక్కడ యోగి రాజు. నువ్వు యోగంలో ఉండి రాజుకు తెలుస్తాడు. బిడ్డకు ఆకలి బిడ్డ అడగదు, తల్లికి తెలుస్తుంది. పరిగెత్తుకొని పోయి ఏం సార్ ఏ బిడ్డ నా చిన్న బిడ్డ ఒక 6 నెలల బిడ్డ అమ్మ నాకేం పాలు పెట్టలేదు నువ్వు మర్చిపోయినా అని అడిగిందా? మీరే పాప అని చూడు బాబు ఎంత అంటే వద్దని చెప్పదు బయట ఆడుకొని వెళ్ళినాయి. నీకు నాకు ధ్యానం కావాలి కానీ వాళ్ళకి బాబు మేము పిల్లలకి అస్సలు ఒప్పుకోం. మెడిటేషన్ కూడా చేశారు సార్. మెడిటేషన్ కూడా చేశారు. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే వచ్చేస్తుంది వాళ్ళు. అవునా? వాళ్ళకి ఫస్ట్ లైట్ ఆఫ్ సో ఇప్పుడు ఆయన భగవంతులందరూ కూడా యోగ రూపం గుర్తుపెట్టుకోండి. అంటే మనం ధ్యానం చేస్తే ఒక్క నిమిషం దేవతలందరూ కూడా మంత్ర రూపం. వాళ్ళు మంత్రాధీనం. ఇది గురువులందరూ కూడా యోగా రూపం. అందుకని యోగ ఈయన ముఖ్యంగా దత్తాత్రేయ దీనికంతా కూడా యోగిరాజులే. వాళ్ళు ఆలోచన తీసుకుంటాడు. వాళ్ళకి ఆ ఎనర్జీ టచ్ అయిందంటే అన్నీ ఇచ్చేస్తారు. మనం యోగం అయితే సార్. అందుకని కృష్ణుడు కూడా దత్తాత్రేయుని అంశమే కాబట్టి తస్మాత్ యోగి భవార్జున అర్జున యోగి గారా అన్నాడు, లేదంటే ఇంకోటి అన్నాడు. సో మనం ఒక 5 నిమిషాలు యోగం చేస్తాం. ఇది శాస్త్ర ప్రకారమే చేస్తాం. వీళ్ళు చెప్పిన పదమే చేస్తాం. ఒక్క 5 నిమిషాలు ఇది మన ఇంట్లో మన కోసం చేసుకోవాలి. మన ఆనందం ముఖ్యం, మన ఆరోగ్యం ముఖ్యం, మన బిడ్డలు ముఖ్యం. నేను ఎంత దేవుణ్ణి నమ్ముతానో, ఎంత దేవుని దగ్గరికి పోతానో, ఎంత కైలాస మానసరం పోతానో, కానీ ధ్యానంలోనూ అంతే నిష్టగా ఉంటుంది. నాకు ఇహము కావాలా, నాకు పరము కావాలా. ఆధ్యాత్మికం పూర్తిగా పరం. కానీ ఒట్టి పైలోకంలో ఆనందంగా ఉండేది కాదు, ఇక్కడే ఆనందంగా ఉండేది. మా బిడ్డలు ఇక్కడ ఉండేది, ఇంతమంది మనుషులతో ఉండేది ఆనందమా? ఒక్క చచ్చి నాకు ఒకటే తిరుగు వస్తూ ఉండేది. నేను అది అట్లా ఉంటాము. ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేస్తాము. దాంట్లో ఇవాళ గురు పౌర్ణమి, గురువుల అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. ఎప్పుడు మీకు కష్టం వచ్చినా కూడా ఇంట్లో ఒక 5 నిమిషాలు చేయండి. ఊపిరిలో దేవుడు ఉన్నాడు అన్నప్పుడు వచ్చి
తీరుతాడు ఆయన యోగ రూపంగా. మన కోసం ధ్యానం మళ్ళీ ఇంక్రీజ్ చేసుకుంటా రండి. బుక్స్ అన్నీ కూడా సరళ వాళ్ళ దగ్గరికి తెలుసు. అవసరం వస్తే మా వాళ్ళని పంపిస్తాను ఇక్కడికి, కొంచెం ఇవ్వాల్సిన విషయాలు. ధ్యానంలో కూర్చుంటే మనకి అన్నీ తెలుస్తాయా? సాధన పైన ఆహా, వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. గురుగాలకి 100% తెలుసు. మనం ఏం అడగకుండా. అడగకూడదు. ఉమ్, ఎందుకంటే కొండకి పోయేటప్పుడు అందరికీ శ్రీహరి అంతరాత్మ అని రాసుంటారు. ఓకే. లోపల శ్రీహరి ఉన్నాడు. అచ్చా. నీకు ప్రతిదీ భగవంతుడే. నువ్వు మాట భగవంతుడే. సరస్వతి డైజెషన్ వస్తూ ఉంది. నువ్వు చేస్తూ ఉండవు డైజెషను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్థిర ప్రాణాపాన సమాయుక్తం పచామన్యం చతుర్విధం. భగవద్గీత. అహం వైశ్వానరో భూత్వా, నేను వైశ్వానరుడనే దేవతా రూపంగా నీ కడుపులో ఉండి నువ్వు తిని చచ్చేదంతా కూడా నేను డైజెషన్ చేస్తున్నాను. కాబట్టి నీకు ఏం కావాలో తెలుసు. కానీ యోగ రూపంగా ఉంటే నీకు అన్నీ జరుగుతాయి. ఓకే. అడిగితే ఒకటే ఇస్తాడు, అడగకపోతే అన్నీ ఇస్తాడు. ఈరోజు అడగద్దు అంతే. సింపుల్ టెక్నిక్. ఓకే. సరే, ఇప్పుడు సీరియస్ మెడిటేషన్ మన కోసం, మన ఆనందం కోసం చక్కగా కూర్చోండి.